వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన అయితే కొనసాగుతుంది. ఈరోజు స్వచ్ఛతాంధ్ర స్వచ్ఛత భారత్ ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం కొంతమంది సమస్యలు చెప్పుకునేందుకు కూడా రావడం జరిగింది. అలాగే ఇటీవల విడుదలైనటువంటి ఏదైతే తల్లికి వందన సంబంధించినటువంటి ఆ డబ్బులు పడలేదంటే కూడా కొంతమంది మహిళలు చంద్రబాబును కలిసేందుకు కూడా ఇక్కడ రావడం జరిగింది. చెప్పమ్మా, నీ సమస్య ఏంటి? నీకు తల్లికి వందన పడలేదు? 360 మీటర్లు వచ్చిందన్నారు సార్. తిరుగుతానే ఉన్న ఫ్రీ బండ్ వచ్చింది కానీ తిరుగుతూ ఉంటే మొన్న నవ్విన 10 రోజులు అవుతుంది సార్. ఇస్తారా లేదు సార్, నాకు ఏమీ లేదు. భర్త చనిపోయి ఎక్కడ ఉంటాను? పాత ఎంఆర్ ఆఫీస్ సమలకోట. ఏమైనా అక్కడికి వెళ్తుంటే ఇక్కడ నలుగురండి, 3 అబ్బాయిలు 1 అమ్మాయి. ఇదిగోండి పాప. ఇది పాప అండి 6లోకి వెళ్ళింది. 2వ అబ్బాయి ఏమో 7లోకి వెళ్ళాడు. చిన్న అబ్బాయి 3, పెద్ద అబ్బాయి చదువుకోవాలండి. నాకు తోడుగా పనికి వెళ్తాడు. నలుగురు చదువుకుంటున్నారు, నీకు డబ్బులు పడలేదా? ముగ్గురు సంబంధించిన డబ్బులు పడలేదు? రూపాయి పడలేదు సార్, ఏమీ పడలేదు సార్. వెళ్ళమంటే అక్కడికంటున్నారు ఇక్కడికంటున్నారు. కరెంట్ ఆఫీసు చుట్టూ సంవత్సరం పొలికి నేను తిరుగుతానే ఉన్నాను సార్. నా వెనక ఎవరు అందరూ లేను సార్. ఇస్తారా లేదా మీ దయ్య, అంత మించి నేను ఏం చెప్పలేను. పొద్దున్న నుంచి వరకు ఎదరికి వెళ్తున్నా. ఇదే సమస్య సార్, మీరన్నా అర్థం చేసుకుంటారు. ప్రాబ్లం ఏమిటంటున్నారు అంటే మిమ్మల్ని అధికారులు కలిసావా? మేము వెళ్తే మీరు ఆ కరెంట్ మీటర్లు తీయించుకో, నువ్వు నేను చేయించుకోలేకపోతే నాకు సంబంధం అని మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. ఎవరో రాలేదు సార్. నేనే పిల్లల్ని స్కూల్కి పంపించి అలా తిరిగితే మొన్న 10 రోజులు అవుతుంది సార్ తీసి. మొన్న ఆగస్టు 15కి పడతాయి అన్నారు. వెళ్ళి చెక్ చేసుకోమన్నారు, ఏం పడతలేదు. 360 మీటర్లు సార్ ఉన్నారంటే ఆధార్ మీద. మరి ఆ బిల్డింగ్లు అన్న చూపించాలి కదా సార్. నాలాంటి దానికి భర్త లేనివాడికి అర్థం చేసుకోవాలి కదా సార్. ఈ పిల్లలకి లేదు. 360 మీటర్లు ఎలా నీ ఆధార్ కార్డు లింక్ లేదండి. మాకు సంబంధం ఏముంది, అప్పుల్లో చేసిన వాళ్ళు మేము ఏం చేయగలం అమ్మ అని వాళ్ళు అంటున్నారండి. పెద్ద మొన్న కలెక్టర్ అదేంటండి కలెక్టర్ గారి దగ్గరికి కరెంట్లు తీయించుకో రాక ఎక్కడికి వెళ్ళొద్దు అన్నారు. కరెంట్ ఆఫీస్ కూడా మన గొడవ అయింది కదండి. మా పక్కన ఇంకొక ఆవిడ కోసం మా కోసం అండి అవన్నీ అవ్వినాయండి. మొన్న 10 రోజులు అవుతుంది అవి. ఇప్పుడు ఏమో వేస్తారో లేదో చిన్న నమ్మకం లేదండి. ఈ కొంప ఉంటే కొంపలేదండి. భర్త చనిపోయాడు. నేను రూపాయి వెళ్ళకపోతే పిల్లలకి దిక్కులేదండి. దిక్కులేదండి. ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, నాన్న వాళ్ళు ఎవరు లేరు. ఆ బిడ్డలు నేను వెళ్తే తింటో లేకపోతే లేదు. అది నా పరిస్థితి. 3 చదువుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించి తల్లికి వందన ఒక్క రూపాయి రాలేదు సార్. ఇలాగంటే అక్కడికంటే ఇక్కడికంటే అలాగే తిప్పుతున్నారు సార్. ఇది అవిరాకి అక్కడికి వెళ్ళొద్దు అన్నారు సార్. అవింది 10 రోజులు అవుతుంది సార్. మొన్న వెళ్తే అక్కడ ఆన్లైన్ లేకపోతే ఇక్కడ నేను ఏం చేస్తానని అడుగుతున్నారు అంతే. వెళ్ళలేదు సార్, 10 రోజులు అవుతుంది సార్. ఇది అవి ఈ అవిరాకి నువ్వు ఎక్కడికి వెళ్ళినా పని అవుతామో కరెంట్ మీటర్లే తీసుకోమన్నారు. ఇవన్నీ ఒక సిమ్ తీసుకుంటే ఇంకో సిమ్ వారం అవుతే కానీ ఎవరు అలాంటిది ఎలా లింక్ కలిపారండి. అది అడిగితే నేను గొడవ పెడుతున్నాను అంటున్నారు కరెంట్ ఆఫీస్ కూడా. అది న్యాయం తీస్తే ఇలాంటి వాళ్ళు పుణ్యం అవుతుంది అంతే. నా బాధ ఇప్పుడు ఇల్లు కరెంట్ ఆఫీస్ లో నీ పేరు మీద 360 మీటర్లు ఉన్నాయన్న అవన్నీ కూడా తొలగించారు. ఇప్పుడు సార్ తొలగించేసుకుంటాం, డబ్బులు పడాలి. ఏమీ లేదు సార్. మీలాంటి వాళ్ళు దయచేస్తే మాకు పుణ్యం ఉంటది. పిల్లలు చూడు ఆగస్టా జెడ్పీపీ గర్ల్స్ హై స్కూల్ సార్. పర్లేదు సార్, 2 మీటర్లు వచ్చినాయి సార్. పేరండి ఎండి జబీనా అండి నా పేరు. మా ఆయన పేరు ఎండి భాష అండి. నాకు 2 మీటర్లు వచ్చాయండి. 2న తీసారండి. తీసేస్తే అండి పడలేదండి. డబ్బులు చాలా తిరిగానండి. నాకు ఇల్లు లేదండి. కూలి పని. నాకు ఇల్లు లేదండి. పిల్లలు 3 అండి. నాకు 3 పిల్లలు చదువుతారండి. 3 8th 9th 10th క్లాస్ అండి. 3 పిల్లలండి. మా ఆయనకి పింఛన్ పెద్ద వయసు అండి. పడలేదండి. 3కి పడలేదండి. పెద్ద వయసు అండి వాళ్ళ నాన్నగారిది. మొన్న యాక్సిడెంట్ జరిగింది. పింఛన్ రాదండి మా ఆయనకి. మాకు ఇల్లు లేదండి. 2 మీటర్ ప్రాబ్లం అండి నాకు. అంటే నాకు ఇప్పుడు అమ్మఒడి డబ్బులు పడాలండి. నాకు పడలేదండి. నాకు తల్లికి వందనం అండి పడలేదండి. నాకు ఇప్పుడు ఏదైనా పిల్లలకి ఏదైనా పెట్టుకోవాలంటేనండి నాకు ఏదైనా ఆధారం కావాలి కదండి. మా ఆయన చూస్తే కూలి పనికి వెళ్తే యాక్సిడెంట్ జరిగిందండి. ఇంట్లో మంచం మీద ఉన్నాడండి మా ఆయన.
నా మరి అధికారులు ఏమన్నారండి ఇది కూడా? తిరిగామని చాలా, అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అని చెప్తున్నారండి. సచివాలయంకి వెళ్ళామండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమంటున్నారు. మళ్ళీ ఇక్కడ చెప్పుకున్నానికి వచ్చానండి. నా పరిస్థితి అంటే వెళ్ళడానికి అవ్వలేదండి. అదేనండి నా బాధ. ఇది పరిస్థితి. కొంతమంది అంటే మనకు సామలకోట చెందినటువంటి కొంతమంది మహిళలు అయితే తమకు తల్లికి వందనం ఏదైతే ఉందో పడలేదంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి, ముగ్గురు పిల్లలు కూడా తల్లికి వందనం పడలేదు. అలాగే 1 మీటర్ కాదు 2 మీటర్లు కాదు, ఏకంగా 360 మీటర్లు తన ఆధార్ కార్డుతో లింక్ అప్ అవడంతోనే తనకైతే ముగ్గురు పిల్లలకి డబ్బులు పడలేకపోవడంతో తన తండ్రి భర్త కూడా కోల్పోయి ఈ విధంగా తనకి ఎటువంటి ఆధారం లేకపోవడంతో పిల్లలకి ఈ యొక్క డబ్బులు పడలేదని ఆమె అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు తన ఆ ఫిర్యాదు చేసుకునేందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ తనకైతే కలిసేందుకు అవకాశం లేకపోవడంతో వాళ్ళకైతే న్యాయం జరగాలంటూ కూడా వాళ్ళంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పెద్దాపురం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.